కొల్లాపూర్ మహాలక్ష్మి టెంపుల్ మహారాష్ట్రలోని కొల్లాపూర్లో సతీదేవి 3 నయనాలు 3 కళ్ళు పడ్డ ప్రదేశం. ఇది ఒక శక్తిపీఠం. అట్లే విష్ణువు మీద అలిగి వైకుంఠం నుంచి భూమి మీదకి వచ్చిన ఇక్కడ మహాలక్ష్మిని అంబాబాయిగా పిలుస్తారు. ప్రళయకాలంలో పరమశివుడు తన త్రిశూలంతో కాశీనగరాన్ని రక్షించగా నీటిలో మునిగిపోయిన ఈ క్షేత్రాన్ని మహాలక్ష్మి అమ్మవారు తన కరములతో ఎత్తినందువల్ల ఈ క్షేత్రమునకు కరవీరం అనే పేరు వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. పద్మపురాణంలో, స్కాంద పురాణము, భాగవతాది పురాణాలన్నీ కూడా ఈ క్షేత్ర మహత్యాన్ని చెప్తున్నాయి. ఈ క్షేత్రంలో మహాలక్ష్మి అధిష్టాన దేవతగా, శివుడు నీరుగా, విష్ణువు రాయిగా, మహర్షులు ఇసుకగా, దేవతలు చెట్లుగా, 3.5 కోట్ల తీర్థాలు సూర్యగ్రహణం రోజున ఇక్కడ కొలువై ఉంటారని, అందుకే సూర్యగ్రహణం రోజున ఈ క్షేత్రంలో స్నానాలు చేస్తే పంచమహాపాతకాలు సైతం ప్రక్షాళన అవుతాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ క్షేత్రంలో సూర్యకిరణాలు 12 రోజుల పాటు ఆపాదమస్తకం ప్రసరిస్తాయి. అగస్త్యముని ఉత్తరాయణం ఉన్న కాశీని వెళ్ళి దర్శించలేనప్పుడు శివుడి వరం కారణంగా శివుడి ఆనతి మేరకు కొల్లాపూర్లో మహాలక్ష్మిని మరియు అతిబలేశ్వరుని పూజించిన కాశీలో క్షేత్ర దర్శన ఫలితం మరియు పుణ్యఫలాలు వర్తిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. అట్లే మహాలక్ష్మి భూమి మీదకి ఇక్కడికి వచ్చినప్పుడు విష్ణు అవతారమైన వెంకటేశ్వరుడు 10,000 సంవత్సరాలు ప్రార్థించి మరలా తిరిగి ఇక్కడ భార్యగా పొందిండు. ఇక్కడ శంకరాచార్యులు శ్రీచక్ర ప్రతిష్టాపన చేశారు. ప్రజెంట్ మనం దర్శించే దేవత 3 అడుగుల బంగారు రత్నశిల, అంటే 40 కిలోల బంగారంతో ఉంటుంది. అమ్మవారి ముందు సింహం వాహనంగా ఉంటుంది. అసలు కొల్లాపురం అవిముక్త క్షేత్రంగా పురాణాలు చెప్తున్నాయి. అవిముక్త క్షేత్రం అంటే ఈ యొక్క ప్రాంతాన్ని విడిచి అమ్మవారు ఎప్పటికీ వెళ్ళదు. గురు దత్తాత్రేయులు ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడ భిక్ష చేస్తారని ఆలయ చరిత్ర చెప్తుంది. ప్రజెంట్ ఈ టెంపుల్ 2000 సంవత్సరాల కింద కన్స్ట్రక్షన్ జరిగినట్టుగా రాగి శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది. ఇది దక్షిణ కాశీగా పిలువబడుతుంది. అట్లే శివాజీ మహారాజ్ గురువు సమర్థ రామదాసు మరాఠా రాజ్య స్థాపనకు శివాజీ అష్టప్రధాన మండలికి 8 లక్ష్మీ యంత్రాలను ఇచ్చినట్టు చరిత్ర చెప్తున్నది. 17వ శతాబ్దంలో శివాజీ మహారాజ్ కాలంలో ఈ దేవాలయము దినదిన ప్రవర్ధనమైంది. అంటే అసలు ఈ క్షేత్రం వెలుగులకి పూర్తిగా వచ్చింది. ఈ యొక్క శివాజీ